మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే మనకు కనిపించేవి 4 ప్రాథమిక విషయాలు: భూమి, నీరు, అగ్ని, గాలి. చాలా సింపుల్గా అనిపిస్తాయి కదా. కాని ఈ 4 సాధారణ విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవటమే మనల్ని మనం అర్థం చేసుకోవటానికి, మన బాధల నుండి బయటపడటానికి ఒక కీలకమైన మార్గం అని తెలిస్తే, ఈరోజు మనం సంయుక్త నికాయ నుండి ఒక ప్రవచనాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇవి ఈ 4 గొప్ప మూలకాల గురించి బుద్ధుని బోధనలను చాలా స్పష్టంగా వివరిస్తుంది. మన లక్ష్యం కేవలం ఈ మూలకాల పేర్లు తెలుసుకోవటం కాదు, అసలు వాటి గురించిన లోతైన బోధనేమిటి, వాటిని నిజంగా అర్థం చేసుకుంటే విముక్తి ఎలా సాధ్యం అని తెలుసుకోవటం. సరే, ఇక ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. మొదటిగా ఈ అంశాన్ని కొంచెం సింపుల్గా అర్థం చేసుకుందాం. మనం భూమి, నీరు, అగ్ని, గాలి అన్నప్పుడు మనకు వెంటనే కొండలు, నదులు, మంటలు గుర్తొస్తాయి. అంటే భౌతిక వస్తువులు. కాని ఈ మూల గ్రంథం ప్రకారం ఇవి వస్తువులు కావు, అనుభవానికి సంబంధించిన గుణాలు అంటోంది. దీని గురించి కొంచెం చెప్పండి. ఖచ్చితంగా ఇక్కడే అసలు విషయముంది. ఈ బోధనలలో భూమి అంటే మనం నివసించే గ్రహం కాదు. దాని అసలు అర్థం ఘనత్వం లేదా నిరోధకత అనే గుణం. దీన్నే పాలీ భాషలో పఠవీధాతు అంటారు. ఘనత్వం అంటే గట్టిదనం. అవును. ఉదాహరణకు, మీరు కూర్చున్న కుర్చీ గట్టితనం, మీ చేతిలో ఉన్న ఫోన్ బరువు, ఇవన్నీ పఠవీధాతు అనుభవాలే. అంటే ఒక వస్తువులో ఉండే గట్టిదనం అనే అనుభూతి అన్నమాట. సరిగ్గా. అలాగే నీరు అంటే నది కాదు, ద్రవత్వం లేదా అంటిపెట్టుకుని ఉండే గుణం. అంటే ఆపోధాతు. మన శరీరంలోని రక్తం, మనం తాగే నీరు, వాటిలో ఉండే ప్రవహించే స్వభావం. సరే. ఇక అగ్ని అంటే మంట కాదు, ఉష్ణోగ్రత అనే గుణం, వేడి లేదా చల్లదనం. దీన్నే తేజోధాతు అంటారు. అంటే వేడి కాఫీలోని వెచ్చదనం, ఐస్ క్యూబ్లోని చల్లదనం రెండూ దీని కిందకే వస్తాయా? అవునవును, రెండూ ఉష్ణోగ్రతకు సంబంధించిన అనుభవాలే. చివరిగా గాలి అంటే కదలిక లేదా కంపనం. దీన్ని వాయోధాతు అంటారు. మన శ్వాస లోపలికి, బయటికి కదలడం, గుండె కుట్టుకోవడం, గాలి మన చర్మాన్ని తాకినప్పుడు కలిగే అనుభూతి, ఇవన్నీ కదలికలే. ఓకే. ఇక్కడ అసలు విషయమేంటంటే, మనం నా చెయ్యి అని అనుకున్నప్పుడు దాన్ని కేవలం ఒక వస్తువులా కాకుండా అందులో ఉన్న ఘనత్వం, వెచ్చదనం, కదలికల సమాహారంగా చూడటం మొదలుపెడతాం. అప్పుడు నేను, నాది అనే అహంకారం పట్టు సడలుతుంది. అందుకే ఈ తేడా చాలా ముఖ్యం. సరిగ్గా చెప్పారు. మన భౌతిక అనుభవాన్ని నిర్మించే బిల్డింగ్ బ్లాక్స్ ఇవి. ఈ దృష్టితో చూడటం మొదలుపెట్టినప్పుడు ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోతుంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు అసలు విషయం అర్థమవుతోంది. ఈ మూలకాల గురించి, ఈ గుణాల గురించి అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ వీటిని అనుభవిస్తారు. కానీ చాలామంది శ్రమణులు, బ్రాహ్మణులు వీటిని సరిగ్గా అర్థం చేసుకోలేదని ఈ ప్రవచనం పదే పదే చెబుతోంది. వాళ్ళు ఏదో మిస్ అవుతున్నారనిపిస్తోంది. ఏంటా తేడా? కేవలం తెలుసుకోవడానికి, నిజంగా అర్థం చేసుకోవడానికి మధ్య ఉన్న అంతరమేమిటి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే బోధన యొక్క అస్సలైన లోతు బయటపడుతుంది. ప్రవచనం ప్రకారం ఒక మూలకాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే దానిని ఒక ప్రత్యేకమైన చట్రంలోంచి చూడాలి. అందులో 3 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది ఆస్వాదన, అస్సాద. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇందులో మనకు దొరికే ఆనందమేంటి అని అడగడం. ఉదాహరణకు, చలికాలంలో వేడివేడి రగ్గు కప్పుకున్నప్పుడు ఆ వెచ్చదనమిచ్చే సుఖముంది కదా, ఉంది. అదే ఆస్వాదన. లేదా వేసవిలో చల్లని నీళ్లు తాగినప్పుడు కలిగే అనుభూతి, ఆపోధాతు. గట్టి నేలమీద నిలబడినప్పుడు కలిగే స్థిరత్వం, పటవీధాతు. మనం అందరం సహజంగానే ఈ ఆహ్లాదకరమైన అనుభూతుల వైపు ఆకర్షితులవుతాము, వాటిని కోరుకుంటాము. ఇది మొదటి అడుగు. సరే, ఇది అర్థమైంది. మనం ఇప్పుడూ సుఖాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాం. కాని కథ ఇక్కడితో ఆగిపోదు కదా? అస్సలాగదు. ఎందుకంటే రెండో అంశం చాలా కీలకమైనది. అదే ప్రమాదం, ఆధీనవ. అంటే ఆ ఆనందంలోనే అంతర్లీనంగా ఉన్న లోపం లేదా ప్రతికూలతను చూడటం. లోపమా? ఎలా? ఆ వెచ్చని రగ్గు ఎప్పటికీ వెచ్చగా ఉండదు. ఆ చల్లని నీళ్లు కాసేపటికి వేడెక్కుతాయి. ఆ స్థిరత్వం కూడా శాశ్వతం కాదు. ఈ మూలకాలన్నీ అస్థిరమైనవి, నిరంతరం మార్పుకు లోనవుతాయి. మనం ఏ ఆనందానికైతే అతుక్కుపోతామో అది మారినప్పుడు లేదా అంతమైనప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. ఈ అనిత్య స్వభావాన్ని, ఈ అశాశ్వతత్వాన్ని స్పష్టంగా చూడటమే ప్రమాదాన్ని చూడటం. ఓకే, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మొదట ఒక విషయంలో మనకు దొరికే ఆనందాన్ని గుర్తించాలి,
తర్వాత ఆ ఆనందం శాశ్వతం కాదనే ప్రమాదాన్ని చూడాలి. ఈ రెండూ చూసిన తర్వాత సహజంగానే మనసు దానిమీద నుంచి వైదొలగాలనుకుంటుంది కదా, అదేమో మూడవది. సరిగ్గా అదే. మూడవది విముక్తి, నిస్సరణ. అంటే ఆ మూలకాలపై, వాటి నుండి వచ్చే సుఖాలపై ఉన్న కోరికను, అనుబంధాన్ని వదిలివేయడం. ఇది బలవంతంగా అణచివేయడం కాదు. ఆస్వాదనను మరియు ప్రమాదాన్ని రెండింటినీ స్పష్టంగా చూడటం వల్ల సహజంగా కలిగే వైరాగ్యం. అంటే ఒక వస్తువు యొక్క మంచి మరియు చెడు రెండూ తెలిసాక దానిపై మనకున్న మోహం తగ్గుతుంది కదా. నిజమే. అలాగే ఈ మూలకాల యొక్క నిజ స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు వాటిపై ఆధారపడటం మానేస్తాం. అదే విముక్తికి దారి. ఈ చట్రంలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది: వాటి పుట్టుక మరియు ముగింపును అర్థం చేసుకోవడం. పుట్టుక, ముగింపు. అవును. అంటే కొన్ని పరిస్థితుల కారణంగా అవి ఎలా ఉద్భవిస్తాయో మరియు ఆ పరిస్థితులు మారినప్పుడు ఎలా కనుమరుగవుతాయో స్పష్టంగా చూడటం. ఇది అనిశ్చత అనే భావనను మరింత బలపరుస్తుంది. ఈ ప్రవచనం ఒక సాధారణ సాధకుడికి మరియు నిజమైన శ్రమణుడికి లేదా నిజమైన బ్రాహ్మణుడికి మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. నిజమైన భిక్షువు ఈ జీవితంలోనే శ్రమణ లక్ష్యాన్ని సాధిస్తాడని చెబుతుంది. అంత తక్షణమే ఫలితం ఎలా వస్తుంది? దాని అర్థమేమిటి? ఇక్కడ కీలకమైన పదం ప్రత్యక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానం. అవును. ఇది కేవలం పుస్తకాలలో చదివి తెలుసుకున్న జ్ఞానానికి, స్వయంగా అనుభవించి తెలుసుకున్న జ్ఞానానికి మధ్య ఉన్న తేడా. చాలామందికి ఈ మూలకాల గురించి, వాటి గుణాల గురించి, ఈ ఆస్వాదన, ప్రమాదం, విముక్తి చట్రం గురించి బౌద్ధిక పరిజ్ఞానం ఉంటుంది. వారు దాని గురించి గంటల తరబడి మాట్లాడగలరు, వివరించగలరు. అంటే ఒకరు డయాబెటీస్ గురించి పుస్తకం చదవడానికి, నిజంగా షుగర్ లెవెల్స్ పడిపోయినప్పుడు నీరసం రావడానికి ఉన్న తేడాలాంటిదా? అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే. నిజమైన భిక్షువు ఈ సత్యాలను తన సొంత అనుభవం ద్వారా గ్రహిస్తాడు. ఉదాహరణకు, కోపం వచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది అని కథ అల్లుకోకుండా ఆ అనుభవాన్ని ప్రత్యక్షంగా గమనిస్తాడు. ఎదా? శరీరంలో పెరిగిన వేడిని తేజోధాతు, దవడలలోని బిగుతుదనాన్ని పఠవీధాతు, వేగంగా కొట్టుకుంటున్న గుండెను వాయోధాతు కేవలం గుణాలుగా గమనిస్తాడు. ఆ అనుభవంలో ఉన్న ఆస్వాదనను, అంటే కోపంలో ఉండే ఒక రకమైన శక్తి, మరియు ప్రమాదాన్ని, అంటే అది మనసును కాల్చేస్తుంది, ఈ రెండింటినీ ప్రత్యక్షంగా చూస్తాడు. అలా చూడటం వల్ల ఆ కోపంపై ఉన్న పట్టు సడలి దాని నుండి విముక్తి పొందుతాడు. ఇదే ప్రత్యక్ష జ్ఞానం. ఓ. భావనాత్మక అవగాహన నుండి జీవితాన్ని మార్చే ప్రత్యక్ష అనుభవానికి మారడం. శ్రమణ లక్ష్యంలో నివసించడం అంటే ఇదే. అంటే అనుభవాన్ని నిజ సమయంలో విశ్లేషించడం ద్వారా దాని బానిస కాకుండా ఉండటం. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ఈ చట్రం ఆస్వాదన, ప్రమాదం మరియు విముక్తి చాలా ప్రాథమికంగా అనిపిస్తోంది. ఇది విస్తృత బోధనలలో ఎలా ఇముడుతుంది? మూలగ్రంథం 4 ఆర్యసత్యాలతో సంబంధముందని కూడా సూచిస్తోంది కదా. అవును. ఇది చాలా ముఖ్యమైన కనెక్షన్. బుద్ధుడు తరచుగా సంక్లిష్టమైన ఆలోచనలను అర్థమయ్యేలా చేయడానికి ఇలాంటి పునరావృత్త చట్రాలను ఉపయోగించేవాడు. ఇక్కడ ప్రతి మూలకం 4 ఆర్యసత్యాల దృష్టికోణం నుండి విశ్లేషించబడింది. ఇది ఒక సార్వత్రిక విశ్లేషణ సాధనం లాంటిది. అది ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకు భూమి మూలకాన్ని, అంటే ఘనత్వాన్ని తీసుకుంటే దానికి 4 ఆర్యసత్యాలను ఎలా వర్తింపజేయవచ్చు? చాలా స్పష్టంగా వివరించబడింది. మొదటి ఆర్యసత్యం దుఃఖం గురించి చెబుతుంది. అవును, దుఃఖముంది అని. భూమి మూలకం కూడా దాని అస్థిర స్వభావం కారణంగా అంతిమంగా ఒక రకమైన దుఃఖంతో ముడిపడి ఉంది. ఎందుకంటే మనమిష్టపడే ఘనత్వం శాశ్వతం కాదు. సరే. రెండవది దుఃఖానికి కారణం తృష్ణ లేదా కోరిక అని చెబుతుంది. ఇక్కడ ఈ ఘనత్వం అందించే ఆస్వాదనపై మనం పెంచుకునే తృష్ణే దాని పుట్టుకకు కారణం. సుఖం కావాలనే కోరిక. నిజమే. మూడవది దుఃఖ నిరోధం. ఆ తృష్ణను అంతం చేయడమే నిరోధం, అంటే దుఃఖం నుండి విముక్తి. ఇక నాలుగవది ఆ నిరోధానికి దారి తీసే మార్గం. సరిగ్గా. 4వ ఆర్యసత్యం మార్గం గురించి చెబుతుంది. ఇక్కడ ఆ ఘనత్వం యొక్క ఆస్వాదన, ప్రమాదం మరియు విముక్తిని పూర్తిగా అర్థం చేసుకోవడమే ఆ మార్గం. చూశారా? ఈ చిన్న ఫ్రేమ్వర్క్ ఎంత శక్తివంతంగా 4 ఆర్యసత్యాలను ప్రతిబింబిస్తుందో. అవును. భూమి, నీరు, అగ్ని, గాలి, ప్రతి మూలకానికి ఇదే విశ్లేషణ వర్తిస్తుంది. ఇది నిజంగా మన భౌతిక వాస్తవికత యొక్క మూలాలను పరిశీలించడానికి ఉపయోగించే ఒక సార్వత్రిక విశ్లేషణ సాధనం లాంటిది.
అయితే ఈ ప్రవచనంలో ఒక విషయం గమనించాను. ప్రతి మూలకానికి ఇదే విశ్లేషణ పదే పదే పునరావృతమవుతోంది. ఎందుకలా? అది ఉద్దేశపూర్వకంగానే చేయబడింది. ఆ కాలంలో బోధనలు మౌఖిక సంప్రదాయంలో అంటే కంఠస్థం చేయడం ద్వారా వ్యాపించేవి. ఈ పునరావృత్తి ఒక శక్తివంతమైన బోధనా సాధనం. ఇది ఒక మానసిక వ్యాయామం లాంటిది. ఒక వ్యాయామంలాగా. అవును. సాధకుడు ఈ కఠినమైన విశ్లేషణను ప్రతి మూలకానికి భూమి, నీరు, అగ్ని మరియు గాలి తప్పనిసరిగా వర్తింపజేసేలా ఇది నిర్ధారిస్తుంది. వాస్తవికతపై వారి పరిశోధనలో ఏ ఒక్క అంశాన్ని కూడా విస్మరించకుండా చూడటానికిది సహాయపడుతుంది. ప్రతి అనుభవాన్ని ఒకే రకమైన పరిశీలనకు గురిచెయ్యాలని ఇది పదే పదే గుర్తుచేస్తుంది. అద్భుతం. అంటే మనం ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. 4 ప్రాథమిక మూలకాలు కేవలం భౌతిక పదార్థాలు కావని, అవి మన అనుభవంలో భాగమైన గుణాలని, ఘనత్వం, ద్రవత్వం, ఉష్ణోగ్రత మరియు కదలిక అని అర్థమైంది. నిజమైన అవగాహన అంటే అవి ఉన్నాయని తెలుసుకోవడం కాదు, వాటిలో దాగి ఉన్న ఆస్వాదనను, ఆ ఆస్వాదనలోనే ఉన్న ప్రమాదాన్ని, మరియు వాటిపై మనకున్న అనుబంధం నుండి విముక్తి పొందే మార్గాన్ని ప్రత్యక్షంగా మన అనుభవంలోనే చూడటం అని గ్రహించాం. అంతిమ సందేశం ఏమిటంటే, విముక్తి అనేది ఎక్కడో సుదూర ఆధ్యాత్మిక రాజ్యంలో లేదు. అది మన దైనందిన అనుభవంలోని అత్యంత ప్రాథమిక భాగాలను, మన శరీరములోని ఘనత్వాన్ని, మన శ్వాసలోని కదలికను లోతైన స్పష్టతతో మరియు నిజాయితీతో పరిశోధించడం ద్వారానే లభిస్తుంది. మార్గం మనలోనే ఉంది. ఇది మనల్ని ఒక చివరి ఆలోచనతో వదిలివేస్తుంది. ఈ ప్రవచనం 4 భౌతిక మూలకాలపై దృష్టిపెట్టింది. మనం ఇదే కఠినమైన చట్రాన్ని ఆస్వాదన, ప్రమాదం మరియు విముక్తి కోసం వెతకడం, మన మనస్సులోని ఆలోచనలు మరియు భావోద్వేగాల వంటి అంతర్గత అంశాలకు వర్తింపజేస్తే ఏమి జరగవచ్చు?